నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం ప్రాంతంలో అక్రమ ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుందనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పెన్నా నది నుంచి భారీగా ఇసుకను తరలించి గండవరం ఈస్టర్న్ ఛానల్ సమీపంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇతర జిల్లాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజు భారీ సంఖ్యలో టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు మాత్రం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అక్రమ ఇసుక రవాణా ఎంత బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొందరు స్థానికులు మరింత ముందుకు వెళ్లి అక్రమాలకు అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం కలిగిస్తున్నా ఈ అక్రమ ఇసుక దందాపై వెంటనే ప్రత్యేక విచారణ జరిపి డంపింగ్ యార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ రవాణాల్లో పాల్గొంటున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గండవరం ప్రాంతంలో కొనసాగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.